దాదాపు 8:30-9 గంటల ప్రాంగణంలో మరి ఆడోడు ముస్లిం క్యాండిడేట్ ఒకడు అమ్మవారి టెంపుల్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది, కట్టమైస అమ్మవారి టెంపుల్. దాదాపు 8:30-9 గంటల ప్రాంగణంలో వాడు ఆ టైంలో పబ్లిక్ అందరు తిరిగే టైంలో వాడు వచ్చి ఆ గుడి దగ్గర ఆ అమ్మవారి బొడ్రాయి దగ్గర మల విసర్జన మూత్రం పోయడం జరిగింది. మరి వాడిని మా వాళ్ళు అడ్డుకోవడం కొట్టడం జరిగింది. కొద్దిసేపట్లోనే పోలీసు వాళ్ళు రావడం, వానికి సెక్యూరిటీ ఇచ్చి వాడిని తొలగిపోవడం జరిగింది. వాడి నుంచి విడిపించుకొని వాడిని వేరే పిఎస్కి తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇది ఒక్కసారి జరిగింది కాదు, ప్రతి 4 నెలలకి 5 నెలలకు ఒకసారి అయితేనే ఉన్నది. కాబట్టి ఈ పోలీసు వాళ్ళు కూడా వాడిని తీసుకుపోయినారు, వాడిని సెక్యూరిటీ ఇచ్చి వాడిని మా నుంచి విడిపించుకొని తీసుకొని పోయినారు. మేము ఏమంటున్నామంటే పోలీస్ యంత్రాంగానికి మేమందరికీ మేము వేడుకుంటాం ఒకటే, మేము విజ్ఞపిస్తున్నాము, వాడు మీ కస్టడీలో ఉన్నాడా లేదా సాధన కాకపోతే వాడిని మాకు అప్పయ్యపురి మేము చూసుకుంటాము. ఎందుకంటే ఇది అయితేనే ఉన్నది, దీని పోలీస్ శాస్తి జరగాల అని మేము కోరుకుంటాం. దేశంలో కూడా జరిగింది. ఈ రకమైన సంఘటనలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయ పైన, హిందువుల మనోభావాల పైన దాడి జరుగుతూ ఉన్నది. ఈ సంఘటన చిన్న సంఘటన కింద కాదు, ఇది కేవలం ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పథకం ప్రకారము ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒకటో రెండో జరిగిందని అనుకోవచ్చు, కానీ ఆర్గనైజ్డ్ గా పథకం ప్రకారము హిందూ దేవాలయాల పైన అవమానపరిచేలాగానే హిందూ విగ్రహాల దేవి విగ్రహాలని అవమానపరిచేటటువంటి దీంట్లో అనుమానాస్పదలైనటువంటి ఒక వ్యక్తిని కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా అరెస్ట్ చేయించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదో చేయి చుట్టుకోవడానికి అతనికి మతస్థిమితి లేదు, ఇంకేదో చెప్పేసుకొని చేయి చూడిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేకమైన సంఘటనలు చూస్తా ఉన్నాం. కానీ తెలంగాణలో ఈ మధ్య ఈ యొక్క ఇన్సిడెంట్ పెరుగుతా ఉన్నాయి. వీళ్ళు రోహింగ్యాలా, వీళ్ళు బంగ్లాదేశీలా, లేకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చి ఓవర్ స్టే ఉన్నటువంటి వ్యక్తులా, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళే మతాన్ని రెచ్చగొట్టి ఒక సంఘటన చేసుకొని మతవాదులకు సంబంధించినటువంటి ఈ సంఘటనలో ఈ మతవాది సంస్థలు దీనిపైన తప్పకుండా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మత సామరస్యాన్ని చెడగొట్టడానికే ఈ పనులు జరుగుతా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకే మిత్రులారా, అందరం కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకువచ్చి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, జరిగిన సంఘటనలో వీళ్ళని సీరియస్ గా శిక్ష ఇచ్చినట్టు, లేకుంటే అతన్ని అడుగుతున్నాను పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే అవసరం ఏముంది, తీసుకుని ఎన్కౌంటర్ చేయడమే వాళ్ళకు ఒకటే మార్గం, వేరే మార్గం లేదు.